మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరి మీద బాధతోనో కోపంతోనో తినకుండా ఉండలేదు. అమ్మాయి గారు ఫుల్ హ్యాపీ రాజు. చూశారు కదా, వెళమాక. అమ్మాయి గారు పదండి, మనం వెళ్ళిపోదాం. గౌతమ్, నీ గతం గురించి తెలిసింది. అదే రూపని ప్రేమించడం, పెళ్లి చేసుకోవాలి అనుకోవడం, పెళ్లి పీటల దాకా వచ్చి పెళ్లి పెటాకులవ్వడం అంతా తెలిసింది. అంతా ఆ రాజుగాడి వల్లే. సారీ శ్వేత. పర్వాలేదు, రాజు గారు అనేంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు రాజుది. ఆ రాజుగాడు నాకు అడుగడుగున అడ్డుపడ్డాడు. రూపని నాకు దక్కకుండా చేశాడు. అందుకే వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి, రూపని దక్కించుకోవడానికి ఆ ఆర్ఆర్ కంపెనీలో షేర్లు సంపాదించాను. కానీ ఆ రూప ప్రెగ్నెంట్ అని తెలిసాక నాకు ఆ రూప మీదున్న ఆశ చచ్చిపోయింది. ఆ రాజుగాడి మీద మాత్రం కొత్త 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 కోపం పుట్టుకొచ్చింది. మన స్నేహం చాలా ఆలస్యంగా జరిగింది. ఇంకొంచెం ముందే జరుగుంటే ఈ అనర్థాలు జరుగుండేవి కాదు గౌతమ్. మన ఇద్దరి కోరికలు నెరవేరుండేవేమో. సరే, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మన కోరికలు నెరవేరకపోయినా కనీసం మన కోపానైనా తీర్చుకుందాం. అలా జరగాలి అంటే నేను ఆర్ఆర్ కంపెనీలో పార్ట్నర్ అవ్వాలి. ఇదివరకంటే నేను రాజు కాబోయే వైఫ్గా ఆ కంపెనీకి వచ్చేదాన్ని. ఇప్పుడు నాకు ఆ అవకాశం లేదు. నేను రాజు ఒకటి కాకపోవడానికి ఆ రూపే కారణం. నువ్వు రూప ఒకటి కాకపోవడానికి కారణం ఆ రాజు కారణం. సో నాకు రూప మీద కోపమున్నట్టే నీకు రాజు మీద కోపముంది. మనిద్దరి శత్రువులు ఆర్ఆర్ కంపెనీలో ఉన్నారు. కాబట్టి మనిద్దరం చేతులు కలిపితే వాళ్ళని ఏదో ఒకటి చెయ్యొచ్చని నిన్ను పిలిచాను. అలాగే చేద్దాం శ్వేత గారు. అలా సాధ్యమవుతుందా గౌతమ్? నా పగ తీర్చుకోవడానికి సాయపడతాను అంటున్నారు. అలాంటిది మీరు మీ పగ తీర్చుకోవడానికి సాయపడలేనా? సాయపడతాను. ఒక పని చేద్దాం. ఆర్ఆర్ కంపెనీలో నాకు 49% వాటా ఉంది. అందులో 50% వాటా మీకిస్తాను. అప్పుడు మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ అవుతారు. ఆఫీస్కి డైలీ రావాల్సిన మెంటర్ అవుతారు. అప్పుడు రాజు రూపల్ని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకోవచ్చు. నువ్వు సూపర్ గౌతమ్. ఇది రేపే జరగాలి. నేను రేపటి నుంచి ఆఫీస్లో అడుగు పెట్టాలి. నేను అడుగు పెట్టగానే ఆ రూపని బయటికి గెంటేయాలి. గెంటేద్దాం శ్వేత గారు. చింతకాలం అంటే రూప అంటే నా ఫ్యూచర్ వైఫ్ అనిపించేది. కానీ ఇప్పుడు ఆ రూప కడుపులో పెరుగుతున్న జూనియర్ రాజుగాడే కనిపిస్తున్నాడు. నాకు రూపను అలా చూస్తున్న ప్రతిసారి ఆ రాజుగాడు గెలిచినట్టు, నేను ఓడిపోతున్నట్టు అనిపిస్తుంది. నాకు మెంటల్ ఎక్కిపోతోంది. మీరు చెప్పినట్టు చేస్తే అయినా నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. మనకు టైం గాని కలిసి వస్తే ఆ రాజుగాని కూడా రోడ్డు మీదకి లాగేసి మొత్తం కంపెనీని మన చేతుల్లోకి తీసుకోవచ్చు. అది కూడా చేద్దాం గౌతమ్. ముందైతే నన్ను కంపెనీలో పార్ట్నర్గా రాజుకి ఇంట్రడ్యూస్ చేయి. రేపే చేస్తాను. 1 minute. ఏటమ్మా ఎప్పుడు లేని పొల్లటవన్నీ పెడుతున్నావు? నీకు తెలదలేరా అప్పిగా?
ప్రతి ఆడపిల్లకి గర్భవతి అయ్యాక పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది. నీకోసం అనుకుంటున్నావా? కోడలి కోసం లేరా? అయ్యో, నిజంగా నా కోడలు గర్భవతి కాదే అమ్మ. నీ మనవడికి మరో పెళ్లి కాకుండా ఆపడానికి ఆడిన నాటకం. గర్భవతి అయిందన్న పేరుతో నువ్వు ఉన్నన్నాళ్ళు అమ్మాయి గురిని ఎంత ఇబ్బంది పెడతావో ఏటో. రేయ్ మనవడా, మనవరాల్ని తీసుకురారా, భోంచేద్దాం. అమ్మాయి గారు కూర్చోండి. రండి. ముత్యాలు, నీ కోడలికి పులుసను పెట్టి కొంచెం ఊరగాయ పెట్టు. తిన్నాక మామిడికాయ ముక్కలు పెట్టు. వడ్డించు ముత్యాలు. మన కోడలకి అమ్మైనా అత్తైనా నువ్వే కదా. నువ్వెంత బాగా చూసుకుంటే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతాడు. ముత్యాలు, నువ్వు అట్టా మొహం మార్చుకుని పెట్టకే. మళ్ళీ మీ మాయ కూడా అట్టాగే పుడతాడు. ఒరే మనవడా, నువ్వు వడ్డించరా. ఒరే మనవడా, ఇలాంటి సమయంలో తినబుద్ధి కాదురా, నువ్వే తినిపించు. గౌతమ్ ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? హలో, రేపు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నువ్వు రూపా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకు ఏంటి అనేది తెలీదు, మెయిల్ వచ్చింది. ఓకే. ఒరే మనవడా, తినేటప్పుడు కూడా ఫోన్ కావాలంట్రా. తినండి. ఏంటే ముత్యాలు, ఇట్ట కొంచెం కొంచెం తింటున్నా, సరిగ్గా అరగడం లేదా? దిగట్లేదత్త. అమ్మా, మీ అత్త కోపం గురించి నీకు తెలిసిందే కదా. పోను పోను అవే సర్దుకుంటాయి. నువ్వేటి బాధపడకు. ఓకే, అయితే రేపు ఆఫీస్లో కలుద్దాం శ్వేత గారు. థ్యాంక్ యూ గౌతమ్, అడగగానే కాదనకుండా హెల్ప్ చేస్తున్నందుకు. ఇట్స్ ఓకే శ్వేత గారు. మరి నేను బయలుదేరినా? గుడ్ గుడ్ నైట్. నైట్. రాజు, నువ్వు నా జీవితంలోకి వచ్చినట్టే వచ్చి మోసం చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నిన్ను మోసం చేసి దెబ్బ కొట్టడానికి నీ ఆఫీస్లోకి వస్తున్నాను.
ఇక కాసుకో రాజు. రాజు, ఇంతకాలం నిన్నేదో ఒకటి చెయ్యాలనుకున్నాను, కానీ చెయ్యలేకపోయాను. ఈ రోజు నుంచి నా బలం మారింది. నీ పతనం స్టార్ట్ అవ్వబోతోంది. వచ్చావా రాజు? ఏమైంది రేణుక? అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు? అంతా రూప ప్రెగ్నెంట్ అవ్వడం వల్లే. రూప ప్రెగ్నెంట్ అయితే నేను కదా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వాలి. నువ్వెందుకు అవుతున్నావా అని అడుగుతున్నాను. రేణుక, రాజు మీద నీకింకా అదే ప్రేమ ఉందా? ప్రేమ కథ గౌతమ్, చచ్చేంత వరకు గట్లనే ఉంటుంది. నీకు మాత్రం గా రూపం మీద మనసు లేదా ఏంది? నువ్వే చెప్పావు కదా ప్రేమ పుట్టాక చచ్చే వరకు ఉంటుందని. అందుకే ఒక ప్లాన్ చేశాను. ఏందది? రాజు రూపల్ని విడదీయడమే నా ప్లాన్. గా ప్లాన్లో నేను కూడా భాగమవుతా. ఇంతకీ ఏందా ప్లాను? చెప్తాను. పదండి. సైడ్ సైడ్ రండి. ఏంటి, ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందన్నా? కాన్ఫరెన్స్ హాల్కి పదరాజు, చెప్తాను. ఆ ప్లాన్ ఏందో ఇప్పుడైనా చెప్పు గౌతమ్. చెప్పడం దేనికి రేణుక? చూదు పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. సారు, ఈ మధ్య నేను ఊర్లో లేను. వచ్చేసరికి ఏమేమో అయిపోయి ఉండాది. కానీ ఏమైనా గాని మంచి అయి ఉండదు సారు. ఆ శ్వేతమ్మ పేడ విరగడై ఉండాది. రూపమ్మతో బంధం మీకు మళ్ళీ మొదలై ఉండాది. నాకు చాలా సంతోషంగా ఉండాది సారు. అయిపోయాయా మీ డిస్కషన్స్? ముందు విషయం ఏంటో చెప్పు. విషయం ఏంటంటే, ఈ కంపెనీలో నా పేరు మీదున్న షేర్లు 50% షేర్ని నేను వేరే వాళ్ళకి అమ్ముకున్నాను. నా పర్మిషన్ లేకుండా అలా ఎలా అమ్ముకున్నావు గౌతమ్? నీకంత అవసరం ఉంటే నాకు చెప్తే నేనే కొనుక్కునేవాడిని కదా. కావాలంటే వాళ్ళు ఇచ్చిన రేటుకి డబ్బులు ఇచ్చి ఉండేవాడిని కదా. నా అవసరం డబ్బు కాదు రాజు, నీ పతనం. అందుకే నిన్ను ఓడించగల శక్తిని నా బిజినెస్ పార్ట్నర్గా ఎంచుకున్నాను. బిజినెస్ పార్ట్నర్ అంటే మనకి ఏదో రకంగా ఉపయోగపడాలి, పతనం అయిపోవడానికి కాదు. ఇంతకీ నీకు దొరికిన నన్ను ఓడించగల ఆ శక్తి ఎవరు? పార్ట్నర్,
శ్వేతతో చేతులు కలిపిండేంది? శ్వేత, నువ్వేంటి ఇక్కడ? వీడితో నీకు పార్ట్నర్షిప్ ఏంటి? లైఫ్ పార్ట్నర్ అయితే వీడేంటి వాడేంటి అని లెక్కలు చూసుకోవాలి, కానీ బిజినెస్ పార్ట్నర్కి ఆ లెక్కలు అవసరం లేదు రాజు. జస్ట్ నాకేంటి నీకేంటి అనే డీల్ ఉంటే సరిపోతుంది. మా ఇద్దరి మధ్య ఆ డీల్ జరిగిపోయింది. ఎవరికి ఏం కావాలో డిసైడ్ చేసుకున్నాం. ఓకే, మీ షేరు మీ ఇష్టం, కానీ ఎవరు ఏం చేసినా కంపెనీ డెవలప్మెంట్ కోసం మాత్రమే అయి ఉండాలి. ష్యూర్ రాజు, కంపెనీ డెవలప్మెంట్ జరగాలంటే ముందుగా కొన్ని ప్రక్షాళన చేయాలి. అదేంటో కొంచెం అర్థమయ్యేలా చెప్పండి శ్వేత గారు. రూపా ఈ ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు. ఆఫీస్లో ఎవరు ఉండకూడదో చెప్పడానికి నువ్వెవరు? పార్ట్నర్ని. కంపెనీలో బిజినెస్ పార్ట్నర్ని రాజు. ఏ రీజన్ లేకుండా ఏ ఎంప్లాయీని తీసే హక్కు ఎవ్వరికీ లేదు. పాత కక్షలు మనసులో పెట్టుకొని ఇక్కడ ఎవ్వరిని సాధించాలి అనుకోవద్దు శ్వేత. రాజు, నాకు రూప మీద కక్ష ఎందుకుంటుంది? ఇది ఖచ్చితంగా కంపెనీ బాగు కోసం మాత్రమే. రీజన్ ఉంది రాజు. నేనేం చేశాను? నువ్వు చేసిన ఆ కడుపే రీజన్. శ్వేత, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. హరే, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అంత కోప్పడుతున్నావంటే ఆ కడుపు చేసింది నువ్వు కదా? అంటే రూపా. శ్వేత, శ్వేత నిన్ను. రాజు, అనవసరంగా కోపం తెచ్చుకోకు. రూప ప్రెగ్నెంట్ కదా. నార్మల్ ప్రెగ్నెన్సీ టైంలో హెల్త్లో చేంజెస్ కామన్గా వస్తాయి. ఆ రీజన్తో రూపని ఇంట్లోనే ఉండమని చెప్తున్నాను. కంపెనీ రూల్స్ ప్రకారం మెటర్నిటీ లీవ్ అప్రూవ్ చేస్తే సరిపోతుంది. అదే నా ఉద్దేశం. ఈ శ్వేత నన్ను రాజుని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. చూడండి శ్వేత గారు, మెటర్నిటీ లీవ్ అనేది నాకు అవసరమైనప్పుడు నేను తీసుకుంటాను. మీరు ఇచ్చినప్పుడు నేను తీసుకోను. అయినా నేను కమిట్ అయిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు ఎలాంటి లీవ్ అవసరం లేదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో రూపా. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను శ్వేత. రూపాని ఈరోజే ఆర్ఆర్ కంపెనీ ఎంప్లాయీగా తీసేస్తున్నాను. సారు, ఏంటి రాజు ఇది? రూపా తెలుగులోనే కదా చెప్పాడు ఎంప్లాయీగా తీసేస్తున్నాను అని. అవును రూపా, ఈరోజు నుండి నువ్వు ఆర్ఆర్ కంపెనీలో ఎంప్లాయీ కాదు, నా పార్ట్నర్వి. మురుగన్ సారు, ఈరోజు నుండి రూపా నా క్యాబిన్లో కూర్చుంటుంది. ఆ ఏర్పాట్లు చూడు. అట్నే సారు. హలో సార్,
ఇప్పుడే చెప్తాను సారు. సారు, దుబాయ్ నుండి బాస్ నేరుగా మన ఆఫీస్కే వస్తున్నారు. బాస్ మన ఆఫీస్కి వస్తున్నారా? ఆర్ఆర్ కంపెనీలో ఎవరుండాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది బాసే డిసైడ్ చేస్తారు. రాజు, ఈ బాస్ ఎవరు? అమ్మాయి గారు, నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే ఆయనే కారణం. నేను ఇన్ని కోట్లు సంపాదించాను అంటే ఆయనే కారణం. దుబాయ్లో నన్ను చూసుకుంది ఆయనే.